నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట కష్టాల చిట్టా విప్పకు. అందరికీ అవి మామూలే. నీకున్న సుఖాలను చూడు, కొందరికి అవి పరిమితం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం 2025 ఏప్రిల్ 25 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 చంద్రోదయం తెల్లవారుజామున 3:46 చంద్రాస్తమయం సాయంత్రం 4:09 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి ద్వాదశి ఉదయం 11:41 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 8:43 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. కరణము తైతుల ఉదయం 11:41 వరకు, తదుపరి గరిజ. రాత్రి 10:06 వరకు, తదుపరి వనిజ. యోగము ఇంద్రము మధ్యాహ్నం 12:19 వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:39 నుండి 12:41 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి 4:56 వరకు. గుళిక కాలం ఉదయం 7:31 నుండి 9:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:18 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:39 నుండి 1:29 వరకు. వర్జ్యం సాయంత్రం 5:30 నుండి 6:56 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. అమృత గడియలు రాత్రి 2:07 నుండి 3:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:39 వరకు. ఏప్రిల్ 25 శుక్రవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 11:41 వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఉత్తరాభాద్ర నక్షత్రమున వివాహం, ఆస్తి కొనుగోలుకు, నామకరణం వంటి శుభకార్యాలు చేయడానికి ముహూర్తాలు ఉన్నవి. ముహూర్తము కొరకు మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు మీనరాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. శుక్రవారం నైరుతి దిక్కున, పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు ప్రత్యేకత ప్రదోష వ్రతము. స్కందపురాణం ప్రకారం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు పరమశివుడు మంచి ఆనందకర జీవితాన్ని ప్రసాదిస్తారు. ముఖ్యంగా శివభక్తులు ఈ వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరిస్తారు. ప్రదోష వ్రత ఫలితాలు. ప్రదోష వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి, అపవాదులు దూరమవుతాయి, వ్యాపార వ్యవహారాలలో నష్ట నివారణ జరుగుతుంది, సంతాన సాఫల్యం కలుగుతుంది, చేపట్టే కార్యాల్లో
ఆశించిన ఫలితం లభిస్తుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ద్రౌపదికి 5 కుమారులు. వారే ఉప పాండవులు: ప్రతివింధ్య, శృతిసోమ, శృతకర్మ, సాతనీక, శత్రుసేన. ఈరోజు ప్రశ్న: ఉప పాండవులకు అస్త్రశస్త్ర విద్యలు నేర్పిన గురువు ఎవరు? భీముడు, అర్జునుడు, ధర్మరాజు, ద్రోణాచార్య. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి: గృహ నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి: వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి: విలువైన వస్తువు సామాగ్రి జాగ్రత్తగా చూసుకోండి. కర్కాటక రాశి: ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకగా సాగుతాయి. సింహ రాశి: ప్రయాణాలలో కొత్త పరిచయాలు. కన్య రాశి: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు, అందరిలోనూ గుర్తింపు. తులారాశి: భవిష్యత్తుపై నిరుద్యోగులకు కొత్త ఆశలు. వృశ్చిక రాశి: ఒక సమస్య పరిష్కారమవుతుంది. ధనుస్సు రాశి: ఇంటి నిర్మాణాలు చేపడతారు. మకర రాశి: ఆకస్మిక ధనలాభం కలిగి అప్పులు తీరి ఊరట చెందుతారు. కుంభరాశి: వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగండి. మీనరాశి: ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.